ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు మీకు కలుగునుగాక. దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి ఆయన పాద సన్నిధికి ప్రభు నడిపించారు. అందును బట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులం. ఈ మధ్యాహ్నం వేళ మరి చాలా గత 2 days నుంచి హెడేక్తో ఉన్నప్పుడు మీరందరూ చేసిన ప్రార్థన బట్టి ప్రభు కృప చూపించి మంచి స్వస్థత ప్రభు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, పాస్టర్ మోజెస్ గారు కాన్ఫరెన్స్ ఉన్నారు కదా, దీవెన కుమారి గారు, మోజెస్ గారు వచ్చి చాలా పరిచర్య చేశారు. చాలా ఆయిల్ మసాజ్ పెట్టి చాలా నన్ను హెడేక్ తగ్గేంత వరకు కూడా ఆయన దగ్గరుండి చాలా పరిచర్య చేశాడు పాస్టర్ మోజెస్ గారు. అందుని బట్టి నేను మోజెస్ గారిని మరి వందనాలు, ఆయన బట్టి ప్రభుకి కృతజ్ఞతలు. పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాలి మీరు అని చెప్పి చాలాసేపు తలంతా రాసి కాళ్ళ చేతులు రాసి ఆయిల్ పెట్టి చాలా గొప్ప పరిచర్య మోజెస్ గారు జరిగించారు. వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. సేవకుడికి చేసిన దానిని బట్టి ప్రభు రెట్టింపు ఆశీర్వాదం ఆ సేవకునికి ఆ కుటుంబానికి ఇవ్వాలని నేను మనసారా ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం ఎస్తేరు జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఇప్పుడు అనే మాట స్ట్రెస్ చేసి చెప్పాను మీకు. రాణి అయిన తర్వాత రాజ్య కిరీటాలు ఆమె ధరించుకున్న తర్వాత ఆమె జీవితమే 120 సంస్థానాలకు తన భర్త ఐశ్వర్యరాజ్ రాజు చాలా గొప్పవాడు, ధనవంతుడు, శ్రీమంతుడు. కానీ ఆమె ఉన్నతమైన స్థితికి వచ్చినప్పటికీ కూడా ఏ బండ నుండి చెక్కబడితేమో, ఏ గుంట నుండి తీయబడితేమో అవన్నీ కూడా ఆమె జ్ఞాపకంలో ఉన్నాయి. ఆమె లోబడిన జీవితం మనం గమనిస్తూ వచ్చాం. ఇంకా కొన్ని విషయాలు ఆమెలో నుంచి మనం కంటిన్యూ చేయాలి. ఈ ప్రసంగం చాలామంది వేరే గ్రూప్స్ చాలా ఉన్నాయండి. దాదాపుగా పాస్టర్స్ గ్రూప్స్ 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులో మనం మెసేజెస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే సేవకులు, బిషప్లు అందరూ కూడా అందులో ఉన్నారు. వారు కూడా జాగ్రత్తగా వింటున్నారు ఎప్పటి నుంచో. నిన్న మన జిఎల్సి విల్సన్ గారు కూడా దాన్ని యూట్యూబ్లోకి యాడ్ చేయటం నాకు తెలియదు, సడన్గా పెట్టారు ఆయన. చాలా సంతోషించాను. అక్కడ కొంతమంది సేవకులు నాకు మెసేజ్లు పెట్టారు. పాస్టర్ గారు అన్ని విషయములలో భార్య లోబడటం పాసిబుల్ అని అడిగారు. అది కష్టం కదా అని అన్నారు. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించమన్నాడు? క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు పాసిబుల్ అని అడిగారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. చాలా మెసేజ్లు కూడా పెట్టారు. గతంలో కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. అంటే కామెంట్ చేయలేదు, కానీ కాస్త వివరణాత్మకంగా చెప్పమని అన్నారు. అప్పుడు చెప్పాను, మాకు ఎస్టీస్లో అంత టైం ఉండదు, కొంత అది కాబట్టి మనం అంతవరకే చెప్పగలుగుతాం, మించి చెప్పలేం అని అంటే ఓకే అన్నారు. దాని తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు కదా అని చాలా సార్లు అభిప్రాయపడ్డారు. అయితే వాస్తవమే, అన్ని విషయములలో లోబడుట అనే మాట చాలా కష్టమైన పని. పైగా పురుషుడు సంఘాన్ని ప్రేమించినట్టుగా భార్యని ప్రేమించడం అది కష్టమే.
వాస్తవం చెప్పాను, చాలా కష్టం అండి, చాలా కష్టం. అన్ని విషయాలలో ఎలా లోపడుతుంది భార్య? భర్త సంఘాన్ని ప్రేమించినట్టుగా, మామూలు ప్రేమే తక్కువ, మామూలు ప్రేమే చాలా తక్కువ, కానీ సంఘాన్ని ప్రేమించినట్టుగా, అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా, అది కొంచెం కష్టమే. దాన్ని కాస్త వివరించండి అని చెప్పారు. సరే, ఈ సమయంలో వారికి ఇదంతా మనం చెప్పలేం కదా, నాకు బాగాలేదు, హెడేక్గా ఉంది, అది ఇది అని. ఈలోపు దేవుడు పంపించినట్టుగానే మోజెస్ పాస్టర్ గారు వచ్చారు. దేవుడు కృప చూపించారు, ఫ్రెష్ అయ్యాను, మీ అందరి ప్రార్థనలు ఉన్నాయి. సరే, దీని మీద కసరత్తు చేద్దామని ఆల్రెడీ ఎఫ్ఎస్సి పత్రిక మీద గతంలో కూడా చెప్పాను, ధ్యానిద్దాం మనం అని చెప్పి. ఇంకా వాస్తవమైనటువంటి సంగతులు మనం చెప్తే కొంచెం గ్రహించుటకు వివాహంలో చాలా కష్టతరంగా ఉంటుందండి. పాస్టర్ గారు ఏదో ఉద్దేశంతో చెప్తున్నాడేమో అని అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా సత్యం మనం చెప్పాలి కదా. యాక్చువల్గా నేను ఎన్ని దాటి వేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మనందరం క్రైస్తవ కుటుంబంలో మరి పుట్టాం, ప్రభు వాక్యంలో ఎదుగుతున్నాం, ప్రభు బోధలో ఉన్నాం, ఆయన సహవాసంలో ఉన్నాం. ఖచ్చితంగా ఆయన సారూప్యత మన మీద ఏర్పడుతుంది కాబట్టి సత్యాలను గ్రహిస్తామనే విషయాన్ని నేను భావిస్తూ వచ్చాను. ఇక్కడ కుటుంబం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏమండి, కుటుంబం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్తారా? కుటుంబం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఓకే, కిరణ్ గారు బాగా చెప్పారు. వివాహంతో ప్రారంభమవుతుంది కదండి, వివాహంతో ప్రారంభమవుతుంది. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలండి. ఒక కుటుంబం, ఆ కుటుంబం మీద ఎవరి ఆధిపత్యం ఉండకూడదండి. అదొక కుటుంబం, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ అనేది ఖచ్చితం. వివాహం ఒక కుటుంబం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుజాజిని ఉంది, ఆమె కుటుంబం ప్రారంభమవుతుంది. ఆమె కుటుంబంలో ప్రారంభమవుతున్నప్పుడు నలుగురు 4 చేతులు వేస్తే కుదరదు. వివాహంలో నలుగురు 4 చేతులు వేసినా పర్వాలేదు, కానీ ఇక ఆమె కుటుంబం ప్రారంభం తర్వాత నలుగురు 4 చేతులు వేసి పాడు చేయకూడదు. ఒక వ్యవస్థలోకి వచ్చింది ఇప్పుడు ఆమె, అంటే ఆమె ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉంది కాబట్టి. ఒక కుటుంబ వ్యవస్థ అప్పుడు ప్రారంభమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా వివాహం చేసుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఈ రెండు ప్రార్థనలు చెప్తాను మీకు. ఆ 2 ప్రార్థనలు మీరు ఎప్పటికి రాసుకోవాలండి. యవనస్తులు ఉన్నారు కదా, యవనస్తులు ఈ ప్రేయర్ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అమ్మా, రాసుకోండి. అంటే రికార్డు కూడా అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీలో ఏం కోరుకుంటాం? ముఖ్యంగా సంతోషం కోరుకుంటాం కదా ఫ్యామిలీ లైఫ్లో. రెండవది ఆనందం కోరుకుంటాం. మూడవది సమాధానం కోరుకుంటాం. ఈ 3 కోరుకుంటాం. కుటుంబంలో బేసిక్గా ఉండవలసినవి. తర్వాత ఏమున్నా లేకున్నా ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది అని అంటే ముఖ్యంగా సంతోషం. ఆ వివాహమయ్యే రోజు సంతోషం వేరేదండి, అది తాత్కాలికం. అది డబ్బుతో కూడిన సంతోషం. అది డబ్బు ఖర్చు పెడతాం, సంతోషం కదా. బట్టలు వేసుకుంటాం, సంతోషం. 10 మంది పెళ్లికి వస్తారు కదా, సంతోషం. ఆ సంతోషం కాదు, అది వన్ డే చాయ్. కానీ కుటుంబం నిత్యం సంతోషం, ఆనందం, సమాధానం. యవనస్తులారా 2 ప్రార్థనలు చేసుకోవాలని మీరు. నెంబర్ 1 ప్రార్థన, ప్రభువా నీ ప్రణాళికలో లేని వ్యక్తులను
ప్రభువా, నీ ప్రణాళికలో లేని వ్యక్తుల నుండి నన్ను కాపాడు అని ప్రార్థించాలి. రాసుకుంటున్నారా? ప్రభువా, నీ ప్రణాళికలో లేని వ్యక్తుల నుండి నన్ను కాపాడు. ముఖ్యమండి, అది ముఖ్యం. వివాహంలో సంతోషం, సమాధానం, ఆనందం ఉండాలంటే చాలా ముఖ్యమండి. ఇవి చాలా ముఖ్యం. ప్రభువా, నీ ప్రణాళికలో లేని వ్యక్తుల నుండి నన్ను కాపాడు. ఎందుకంటే ఈ మధ్యలో ప్రణాళిక లేని వ్యక్తులు మనకు వచ్చేస్తారు. అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేస్తారు. అందుకే నీ ప్రణాళికలో లేని వ్యక్తుల నుండి నన్ను కాపాడు అని ప్రార్థించాలి, అమ్మాయిలు అబ్బాయిలు. రెండవ ప్రేయర్, నీవు నా కొరకు సిద్ధపరిచిన వ్యక్తి వద్దకు నన్ను నడిపించు. నీవు నా కొరకు సిద్ధపరిచిన వ్యక్తి వద్దకు నడిపించు, లేక ఆ వ్యక్తిని నా యొద్దకు నడిపించు. పాజిటివ్, నెగిటివ్. నీవు నా కొరకు సిద్ధపరిచిన వ్యక్తి వద్దకు నన్ను నడిపించు అంటే కుటుంబం, లేక ఆ వ్యక్తిని నా యొద్దకు అనంటే కుటుంబం. ఈ రెండు ప్రార్థనలు ప్రతి వివాహం కాని బిడ్డలు చేసుకోవాలండి, ముఖ్యంగా. ఎందుకంటే వివాహ వ్యవస్థ పతనం కదా. చెప్పుకోలేని కుటుంబాలు, చెప్పుకున్న కుటుంబాలు, ఈ విధంగా ఎన్నో మన జీవితంలో కనపడుతున్నాయి. ఎన్నో మన జీవితాలు కనపడుతున్నాయి. నీవు నా కొరకు సిద్ధపరిచిన వ్యక్తి వద్దకు నన్ను నడిపించు, లేక ఆ వ్యక్తిని నా యొద్దకు నడిపించు. ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలండి. నీ ప్రణాళికలో లేని అమ్మాయిలు అబ్బాయిలు నా ఎదుటకు రానివ్వకు అని ప్రార్థించాలి. నీ ప్రణాళికలో లేని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నా యొద్దకు రానివద్దు ప్రభువా, రావద్దు ప్రభువా. ఎవ్రీడే ప్రార్థన చేయాలండి. ఎప్పుడు వివాహము ప్రారంభిస్తున్నాం కదా, పెళ్లి చూపులు, అప్పుడు కాదు. ఎప్పుడైతే మెచ్యూరిటీ, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో అప్పటి నుండే చేయాలి ప్రార్థన. అంతేగాని నాకు వివాహ వయసు వచ్చింది, ఇక్కడి నుంచి పెళ్లి చేస్తారు, అప్పుడు చేసే ప్రార్థన కాదు ఇది. రక్షింపబడిన దగ్గర నుండి ఈ ప్రార్థన మనం చేయాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎక్కువగా మ్యారేజ్ కౌన్సిలర్స్ ఈ మాట చెప్తారు. చాలా ముఖ్యమండి ఇది. కొన్నిసార్లు అమ్మాయిల జీవితంలోనికి, అబ్బాయిల జీవితంలోనికి దేవుని ప్రణాళికలు లేనటువంటి వారు వచ్చేస్తారు. అందం ఉంటుంది, చదువు ఉంటుంది, బైక్ ఉంటుంది కదా, స్పెట్స్ ఉంటాయి, వాచ్ ఉంటుంది, మంచి షూస్ ఉంటుంది కదా, మంచి సెల్ ఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం మాత్రం ఆయన ప్రణాళికలో ఉన్న బిడ్డలని మనం వివాహం చేసుకోవడానికి మనం ప్రార్థించాలి. ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం, చాలా విశేషమైనది. ఎందుకంటే నేటి కాలంలో మ్యారేజెస్ ఎలా ఉన్నాయి, మీనింగ్లెస్గా ఉన్నాయండి. చాలా మీనింగ్లెస్గా ఉన్నాయి. ఏదో పెళ్లి జరిగిపోతుంది, అయిపోతుంది, ఆ రోజుకి కానిచ్చేసాం, అయిపోయింది. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. అక్క మ్యూట్ చేయాలి, మ్యూట్ దగ్గర పెట్టుకోండి. పాజిటివ్, నెగిటివ్ ఎప్పటి నుంచి ప్రార్థించాలి? రక్షణ పొందుకున్న దగ్గర నుంచి ప్రార్థించాలి. ఇది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఎఫెసీ పత్రిక ధ్యానించక ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
క్రైస్తవ కుటుంబం సంతోషం, ఆనందం, సమాధానం. ఎప్పుడు కూడా క్రైస్తవ కుటుంబంలో వీఆర్ లెర్నర్స్ త్రూఅవుట్ ఆఫ్ లైఫ్ అండి. త్రూఅవుట్ లైఫ్ వీఆర్ లెర్నర్స్ త్రూఅవుట్ లైఫ్. అమ్మ అన్న గారు, మన వెహికల్ నేర్చుకునేటప్పుడు కొంతకాలమే ఎల్బోర్డ్ అని పెట్టుకుంటాం. ఎలబోర్డు కొంతకాలమే పెట్టుకుంటాం. కానీ క్రైస్తవ కుటుంబంలో ఎప్పటికీ కూడా ఎల్లబోర్డు ఉండాలండి. ఎప్పటికీ ఎల్లబోర్డు ఉండాలి. త్రూఅవుట్ లైఫ్. మేము నేర్చేసుకున్నాం సార్ అని అంటే కుదరదండి. ఎప్పటికీ మన జీవితకాలం అంతా కూడా వీఆర్ లెర్నర్స్ త్రూఅవుట్ లైఫ్. ఇది చాలా ముఖ్యం. కాబట్టి యవనస్తులారా, ఈ 2 ప్రార్థనలు మీరు డైరీలో రాసుకోండి అమ్మా. డైరీలో రాసుకోండి, లేకుంటే ఫోన్లో పైన పెట్టుకోండి. 2 చెప్పాను కదా ప్రార్థనలు, ఆ 2 పెట్టుకోండి. మీ జీవితం బాగుంటుంది. ఎందుకనంటే వివాహం అనేది పూర్తిగా మీనింగ్లెస్ అయిపోతుంది. ఇక రకరకాలుగా అయిపోయింది వివాహం అని అంటే. అలా కాకుండా ఈ 2 మాటలు ఒక సేవకునిగా, ఒక కాపరిగా మీరెప్పటికీ కూడా సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే ఒకరోజు మీరు గుర్తు చేసుకోవాలి. మా పాస్టర్ గారు చెప్పారు, ఎవరిని చూసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అంటే దైవిక ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. ఆ 2 పాయింట్లు మీరు ఎప్పుడు కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా కుటుంబ జీవితంలో ఎలబోర్డ్ అనేది చాలా ముఖ్యం. దానికంటే ముందుగా సామెతల గ్రంథం 18వ అధ్యాయము కరెక్ట్గా రాసిందండి సౌమ్య. అమ్మ రాసుకోండి అమ్మ. ప్రభు, నీ ప్రణాళిక లేని వ్యక్తులను నన్ను కాపాడు. నీవు నా కొరకు సిద్ధపరిచిన వ్యక్తి దగ్గరికి నన్ను నడిపించు, లేదా ఆ వ్యక్తినైనా నా దగ్గరికి నడిపించు. అది ఓకే అమ్మ, చాలా బాగా రాసావు, టైప్ చేసావు సౌమ్య. గాడ్ బ్లెస్ యూ. సామెతల గ్రంథం 18వ అధ్యాయము ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. ఎవరిని చెప్పమంటారా? మీకు ఇంట్రెస్ట్ అనేది ఎవరు అడిగారు పాస్టర్ గారు అని చెప్తున్నారా? చెప్పమంటారా? ఎస్తేర్ గ్రంథం డైరెక్ట్ వెళ్దామంటారా? సామెతల గ్రంథం ఎవరేం చెప్పటం లేదు. ఓకే అండి అమ్మా, ఓకే. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అంటే భార్య దేవుని యొక్క అనుగ్రహం అండి. గమనించారా? భార్య దేవుని యొక్క అనుగ్రహం. గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర అబ్బాయిలు పెద్దగా లేరు, పోనీ వాళ్ళకి ఏదైనా గట్టిగా చెప్దామని అంటే ఉన్నవాళ్ళు ఉన్నా, మెత్తనోళ్ళు ఉన్నారు. పోనీ మన దగ్గర స్ట్రాంగ్గా చెప్దామంటే ఉన్న అబ్బాయిలేమో మెత్తటోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు పాపం ఎటంటే అటు మౌళ్ళు అవుతారు. దేవుని అనుగ్రహం భార్య మేలు మేలు అనే మాట చెప్తున్నాడు. 19వ అధ్యాయము 44వ వచనం చూస్తే, 19వ అధ్యాయము ఇక్కడ 15వ వచనం, 14వ వచనం, 19వ అధ్యాయము 14వ వచనం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అని అన్నాడు.
అంటే భార్య అనుగ్రహం, భార్య దేవుడిచ్చిన దానం అని అంటున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం ఏమంటాడు? గుణవతైన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అని సగర్వంగా చెప్పుకోవచ్చండి మాట. భార్య దేవుని యొక్క అనుగ్రహం, భార్య దానం, భార్య ముత్యం. ఇప్పుడు నేనున్నాను, నా భార్య దేవుని యొక్క అనుగ్రహం, నా భార్య దేవుడు నాకు ఇచ్చిన దానం, నా భార్య నాకు గుణవతి, అది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యం అంటే పెర్ల్. మా ఇంట్లో ఎలాంటి ముత్యాలు లేవండి, ఒకే ఒక ముత్యం ఉంది, అదే పాస్టమ్మ గారు. మా ఇంట్లో ఏం ముత్యాలు లేవు. ఇప్పుడు దాదాపుగా వివాహం ప్రారంభమై దాదాపుగా 28 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇక ఒక 10-15 డేస్లో మేము 29 ఇయర్స్కి రాబోతున్నాం. దగ్గరలో ఉంది మా మ్యారేజ్ డే. ప్రారంభంలో ఉన్నటువంటి ముత్యం విలువ ఇప్పుడు దాదాపుగా 29 ఇయర్స్ వస్తున్నాయి కదా, ఫుల్ టాప్ రేట్ అయిపోయిందండి. హై రేట్ అయిపోయింది. వాల్యూ పెరిగిపోయిందండి. ప్రారంభంలో చాలా మంచి రేట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు రేటు చాలా, ఇప్పుడు కొనలేమన్నమాట. ఇక అది చాలా విలువైనది అన్నాడు కదా. అంటే కుటుంబం అంటే అటువంటిదండి. కుటుంబం అంటే అటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రతి కుటుంబంలో కూడా సగర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలండి. సగర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి. అది మంచి కుటుంబం. అందుకే దేవుని బిడ్డలారా, మనం వివాహం కాకముందు అనేది 2 విషయాలు సౌమ్య మీకు టైప్ చేసి పెట్టింది. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. అమ్మ, ఆలస్యంగా జాయిన్ అవ్వకూడదు. ఆలస్యంగా ఎందుకు వస్తున్నారు? ఆలస్యంగా ఎప్పుడు జాయిన్ అవ్వకూడదు, ఎర్లీగా రావాలి. పాటలు పాడినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం, అభిషేకం మన మీద నిలుస్తుంది. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మనము వాక్యం వినాలండి. మధ్యలో వస్తే ఏం అర్థం కాదు. ముందే వచ్చేసేయాలి దేవుని సన్నిధికి. ఎర్లీగా ఉండాలి. అది మనం నేర్చుకోవాలండి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ముందు ప్రారంభం ఎన్నో విషయాలు మీకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏదో బాగుంది అని అనిపించుకోవడం కాదు, ఎర్లీగా ఉండాలి. అందరు ఎర్లీగా జాయిన్ అయిపోయారు. లేటుగా వచ్చి ఏదో ఒక సాకు చెప్పడం అది కరెక్ట్ కాదు. ఓకే, దేవుని బిడ్డలారా, మార్టిన్ లైడ్ జోన్స్ అనే ఒక గొప్ప దైవజనుడు యూకేలో. ఆయన ఇప్పుడు లేడు. ఆయన 3 సంగతులు చెప్పాడండి. వివాహం చేసుకో ముందు 3 ప్రశ్నలు అడగాలంట. డూ యు నో యువర్ గాడ్? డూ యు నో యువర్ గాడ్? ఓకేనమ్మా. డూ యు లవ్ యువర్ గాడ్? వాక్యం వినండి అమ్మా, మెసేజ్లు పెట్టకండి. ఎందుకు వింటున్నారు కదా, మళ్ళీ దాన్ని టైప్ చేయడానికి మళ్ళీ మైండ్ సెట్ అవ్వదు కదా. డూ యు నో యువర్ గాడ్? రెండవది, డూ యు లవ్ యువర్ గాడ్? మూడవది, డూ యు వాంట్ టు గ్లోరిఫై యువర్ గాడ్? ఈ 3 ప్రశ్నలు అడగాలంటండి. ఈ 3 ప్రశ్నలు అడగాలి అని చెప్తాడు ఆ గొప్ప పండితుడు మార్టిన్ జోన్స్ గారు. డూ యు నో యువర్ గాడ్? డూ యు లవ్ యువర్ గాడ్? డూ యు వాంట్ టు గ్లోరిఫై యువర్ గాడ్? అవునండి, మేము నీళ్లలో మునిగామండి, బాప్తీసం తీసుకున్నాము, పాస్టర్ గారు ఇచ్చారు. ఇది కాదండి, ఇది కాదు. కాలేబు తన కుమార్తె అక్స పెళ్లి చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒత్నీయులు ముందుకొచ్చాడు, చాలా మంది ముందుకొచ్చారు.
లేదు లేదు, నా కుమార్తెనివ్వాలంటే అనాకీలు ఉన్నారు శత్రువులు, వారిని జయించిరా అని చెప్పి జయించొచ్చాడు. జయించొచ్చి ఆక్సాను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం ముందుగా తీసుకునే జాగ్రత్తలు అనే విషయాన్ని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనం అంశంలోకి వస్తున్నాం. ఇప్పటికే మనం చాలా నేర్చుకున్నాం. అయినప్పుడు కూడా త్వరగా ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ అంశాన్ని ముగిద్దాం. ఫ్యూచర్లో అవసరమైతే దీన్ని కంటిన్యూ కూడా చేద్దాం. ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక తీయండి. అందరూ అడిగే మాట ఇదే మాట అడుగుతున్నారు. అన్ని విషయాల్లో లోపడటం సాధ్యం కాదు. అది నేను ఒప్పుకుంటాను. నేను కూడా ఒప్పుకుంటాను. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించడం. ఎలా ప్రేమించాలి? సంఘమును ప్రేమించినట్టు. కష్టమే. కొన్నిసార్లు మనం వివాహంలో ఏం చేస్తామనంటే డైరెక్ట్గా 22వ అధ్యాయాన్ని మనం తీసుకుని ప్రసంగాంశం ప్రారంభిస్తాం. ఇక ఆ ప్రసంగాంశం అమ్మాయికి అర్థం కాదు, అబ్బాయికి అర్థం కాదు. సమ్మర్ అబ్బాయి సూట్లో ఉంటాడు, వేడి, చిరాగ్గా ఉంటాడు. ఏదో చెప్పాలి కాబట్టి పాస్టర్ 2 మాటలు చెప్పాలి. అమ్మాయి చేతిలో ఏముంటుంది? బొకే ఉంటుంది, ఫ్రాక్ ఉంటుంది. ఆమె కూడా ఇబ్బంది ఉంటుంది, ఏం వినదు. కాబట్టి ఇక పాస్టర్ గారు 2 చేతులు కలిపి ఇది పరిశుద్ధ వివాహము, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని పాస్టర్ గారు డిక్లేర్ చేసి ఓ ఫోటో దిగి ఇక వెళ్ళిపోండామని చెప్తారు. అది సరైనది కాదండి. అంటే మనం ఇక్కడ ఇది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ మెసేజ్ చాలా మంది వినబోతున్నారు మనతో పాటు. మనం ఇక్కడతో ముగించేస్తాం. మనం కూడా ఏం చేస్తాం? ఇది పరిశుద్ధ వివాహం అని వేసుకుంటాం. ప్రోగ్రామ్ షీట్లో, మ్యారేజ్ ప్రింటింగ్లో ఇది పరిశుద్ధ వివాహం అంటాం. అసలు ఇక్కడ పౌలు గారు ఎక్కడి నుంచి చెప్పాడా? ఇక్కడ మొదటి అధ్యాయం నుంచి మాట్లాడుతూ చివరి అధ్యాయం వచ్చేసరికి ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మనం దురదృష్టవశాత్తు ఏం చేస్తామంటే డైరెక్ట్గా అంశంలోకి వచ్చేస్తాం. అంశంలోకి వచ్చి నొక్కి వక్కాణిస్తాం. నువ్వు ఖచ్చితంగా నీ భార్యను ప్రేమించాల్సిందే, నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు లోపడవలసిందని చెప్తాం. కానీ దానికంటే ముందున్నటువంటి అధ్యాయాలు మాత్రం కొన్నిసార్లు మనం విస్మరిస్తాం. ఎందుకంటే వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి. వినేవాళ్ళు ఉండరు, పైగా దాని గురించి మనసు పెట్టేవారు కూడా ఎవరు ఉండరు. కాబట్టి దాన్ని కొంత మనం స్కిప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు వద్దాం, మొదటి అధ్యాయంకి వద్దాం, తీయండి. ఇప్పుడు వివాహ వ్యవస్థలోనికి రాకముందు అబ్బాయి ఏమై ఉండాలి, అమ్మాయి ఏమై ఉండాలి, ఇది ముఖ్యమండి. వివాహ వ్యవస్థ డైరెక్ట్గా ఇది కాదు. అసలు ముందు అసలు ఇది ఏమై ఉండాలి, ఎలాంటి వ్యక్తిని మనం చూజ్ చేసుకోవాలి అనేది మొదటి అధ్యాయం చెప్తున్నాడు. మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అనే మాట. అమ్మాయి అబ్బాయి ఫస్ట్ అతడు రక్షింపబడిన విధానం, రక్షణలోనికి వచ్చిన విధానం అనేది మాట్లాడుతున్నాడు. ఇది చాలా లోతైన విషయాలండి. ఇది లోతైన విషయాలు. సత్యవాక్యం అంటే సత్యవాక్యం అంటే రక్షణ సువార్తను వినాలి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆత్మచేత పరిశుద్ధాత్ముడు ముద్రించబడతాడండి. ఆత్మచేత ముద్రించబడతారు.
ఫస్ట్ జరగాల్సిన పని అండి ఇది. అందుకని చాలా సంఘాలు మీ రక్షణ సాక్ష్యం చెప్తారా అని అడుగుతారు. ఏంటి రక్షణ సాక్ష్యం? నేను నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మా పాస్టర్ గారు ఇచ్చాడు, సమ్మర్ వచ్చింది, ఈస్టర్ వచ్చింది, రమ్మన్నాడు, మునగమన్నాడు. అది కాదు. మీ రక్షణ సాక్ష్యం ఏంటి అని అడుగుతారు. అప్పుడు చెప్పాలి, అయ్యా సత్యవాక్యం విన్నాం, సువార్తను విన్నాం, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చాం. ఇమీడియట్గా ఆత్మ సీలేస్తాడండి అబ్బాయికి, అమ్మాయికి. అమ్మాయికి అబ్బాయికి సీలేస్తారనమాట. అదే పౌలు గారు అన్నాడు 2 కొరింథీయుల సంచకరువు అంటాడు. మనం చేసుకోబోయే తర్వాత మ్యారేజ్ తర్వాత సంగతి, ముందు ఈ సీల్ వేయబడిన అమ్మాయి అబ్బాయి ఉంటారండి. మీకు అర్థమవుతుంది కదా? మీకు బాగా అర్థం చేసుకోండి. ఆత్మచేత ముద్రించబడిరి, ఇది చాలా బేసిక్ అండి, ఇది చాలా బేసిక్ అండి. ఆత్మచేత ముద్రించబడటం ఇది ప్రైమరీ జరగాలండి, ప్రైమరీ జరగాలి. ఆత్మచేత ముద్రించబడటం. 2వ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు అంటున్నాడు. ఆయనలో కూడా మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. రెండవది అమ్మాయి అబ్బాయి ఏ సంఘానికి కట్టబడిన వాడు అని గుర్తుపెట్టుకోవాలండి. ఏ సంఘానికి కట్టబడిన వాడు? మేమండి మొన్నటి వరకు ఆ సంఘానికి వెళ్ళామండి, ఇప్పుడు కొత్తగా మరి పెద్ద టెంపుల్కి వెళుతున్నాం మేము, కల్వరి టెంపుల్, లేదా ఆ టెంపుల్, ఈ టెంపుల్, ఇంకొకటి కాదు. విలువైన సిద్ధాంతాలు, వాక్య ప్రమాణం, సేవకుడు, పెద్దలు, బైబిల్ స్టడీ, వాక్య క్రమం, ఆ కట్టబడుట ముఖ్యం. ఆ సంఘానికి కట్టబడుట ముఖ్యం. మేము ఒకప్పుడు ఆ సంఘానికి వెళ్ళామండి, ఇప్పుడు ఈ సంఘానికి వెళ్ళామండి, ఇప్పుడు మొన్న అది వెళ్ళామండి, ఇప్పుడు ఇదంటే నో. ఆత్మచేత ముద్రించబడిన వాడు, పరిశుద్ధాత్ముడు ఒక సంఘానికి కట్టుబడేట్టుగా చేస్తాడండి. ఒకవేళ కొన్నిసార్లు మనకు ఆ సంఘంలో వాక్యం అందలేదు, మరొక సంఘాన్ని ప్రభు చూపిస్తాడు మనకి. అది చాలా ముఖ్యం మనకి. ఒక సంఘంలో కట్టబడుట, ఒక సంఘానికి కట్టుబడుట. మనం హైదరాబాద్ వచ్చాం, మంచి సంఘాలకు వెళతాం, మనం వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళతాం. అంటే ఇక్కడ ఎందుకంటే ఒక సంఘంలో స్థిరంగా ఎందుకు కట్టబడాలంటే, ఆ సంఘం వృద్ధి చెందాలనంటే ఆ వ్యక్తి సంఘంలో ఇన్వాల్వ్ కావాలండి, ఇన్వాల్వ్ కావాలి, షేర్ చేసుకోవాలి సంఘ కార్యక్రమాలు. సంఘం వృద్ధి చెందడానికి అతడు రెగ్యులర్గా దేవునికి చెందాల్సిన భాగాలు ఇస్తున్నాడా? దేవుని కానుకలు షేర్ దేవుడు ఆయన కష్టార్జితాన్ని షేర్ చేస్తున్నాడా సంఘానికి? ఆయన టాలెంట్స్ షేర్ చేస్తున్నాడా? అప్పుడప్పుడు వచ్చేవాడా, లేకుంటే రెగ్యులర్గా సంఘానికి కట్టుబడి ఉండి తన ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమంగా వృద్ధిపరచుకుంటున్నాడు అనేది ముఖ్యం. అది మనకు ముఖ్యం, చాలా ముఖ్యం అండి, చాలా ముఖ్యం. ఆత్మమూలముగా కట్టబడుట, ఆత్మమూలం కట్టబడుట. ఏదైనా సంఘం కావచ్చండి. ఆత్మ ఏం చేస్తాడంటే కట్టబడతాడు. మా దగ్గరకు వస్తారు కానీ ఏమి ఇందులో జోక్యం చేసుకోండి, ఏమి ఇవ్వడండి. 4 పాటలు పాడమని శుభ్రంగా పాడెళ్ళిపోతాడు, ఏమి ఇవ్వడు, ఏమి చేయడు. అంటే మనం దేనికి వెళ్ళాలి అంటే రక్షణ వాక్యము, రక్షణ స్వార్థతను వినలేదు, అందుకని ఒక చోట స్థిరంగా కట్టబడలేకపోతున్నాడు. మూడో చూద్దాం 3వ అధ్యాయం 15 వచ్చిన చూద్దాం. 3వ అధ్యాయం 15 వచ్చిన. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగా, అదండి
అతడు అంతరంగ పురుషందు స్టాండర్డ్ బాగా స్పిరిచువల్గా స్ట్రెంథన్ అవుతున్నాడా? అదండి. సంఘంలో కట్టబడ్డానండి అంతే కాదండి, అతడు స్పిరిచువల్గా స్ట్రెంథన్ అవుతున్నాడా అనేది ముఖ్యం. గమనిస్తున్నారా మీరు? అతడు అంతరంగ పురుషందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా అదండి. బాగా స్పిరిచువల్లీ బాగా స్ట్రెంథన్ అవుతున్నాడా, వాక్యాన్ని బాగా తీసుకుంటున్నాడా, బలంగా తీసుకుంటున్నాడా అనేది ముఖ్యం. అక్కడ రక్షణ సువార్త ఎంత ముఖ్యమో ఆత్మ ద్వారా, సంఘములో చేర్చబడటం ఎంత ముఖ్యమో, ఇక్కడ అంతరంగ పురుషుడు బలం పొందుకుంటున్నాడా స్పిరిచువల్లీ, ఏమైనా ఎదుగుతున్నాడా లేదా, ఏమైనా ఎదిగాడా లేదా అనేది ముఖ్యమండి. అది శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడా, స్ట్రాంగ్గా ఉన్నాడా, అంతరంగ మందు స్పిరిచువల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడా, అది ముఖ్యం. ఎన్ని చెప్పాము? 3 చెప్పాం. 4 చూద్దాం. 1 2 3 4 చూద్దాం. 30 వచ్చిన చూడండి. 30 వచ్చిన 4:30 అంతే కదా. 4:30 చూద్దాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏమండి? అలాగే మొదటి దశలో పత్రికలు ఏముంటుంది? ఆత్మను ఆర్పకుడి అని ఉంటుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి. ఇతడు పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్త, ఆత్మను ఆర్పే వ్యక్త? వచ్చే వ్యక్తి గమనించాలండి. వచ్చే వ్యక్తి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్త, ఆత్మను ఆర్పే వ్యక్త? అదే. ఇక పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తులను, ఆత్మను ఆర్పేసే వ్యక్తులను మన ఇంట్లోకి తెచ్చుకున్నాం అనుకోండి, భార్యగాను భర్తగాను, ఏమవుతుంది చెప్పండి? ఇవన్నీ లేకోకుండా ఆత్మను ఆర్పే ఇవన్నీ క్యాల్కులేషన్స్ ప్రక్కకు పెట్టి, ఒక క్రైస్తవుడు అండి, మంచి జాబ్ ఉందండి, ఎర్రగా ఉన్నాడండి, వెనక ఒక 3 కోట్ల ఆస్తున్నదండి, ఇది కాదు. ఆ వ్యక్తి ఆత్మను దుఃఖపరుస్తాడా, ఆత్మను ఆర్పేస్తాడా? పరిశుద్ధాత్మను సంతోషపరిచే వ్యక్తేనా? ఎప్పటికీ కూడా వచ్చే భార్య, వచ్చే భర్త పరిశుద్ధాత్ముని సంతోషపడతాడా? పరిశుద్ధాత్ముని సంతోషపరిచే జీవితం ఇతనికి ఉన్నదా అనేది ముఖ్యమండి. పరిశుద్ధాత్ముని సంతోషపరిచే జీవితం ఇది చాలా ముఖ్యమండి. పరిశుద్ధాత్ముని సంతోషపరిచే జీవితం. చాలామంది ఎంటర్ అవుతారు అంతే. పెళ్లి కావాలంటే పెళ్లి కావాలి అంతే, ఇక జరిగిపోవాలి, ఆలస్యం అయిపోయింది, జరిగిపోవాలి. ఇక వచ్చిన తర్వాత ఇక పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడంటే కుటుంబ జీవితాన్ని దుఃఖపరచలేడు అంటారా? భార్యను దుఃఖపరచలేడా? భర్తను దుఃఖపరచలేడా? పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వ్యక్తి అయితే నిన్ను దుఃఖపరచడం, కుటుంబాన్ని దుఃఖపరచడం పెద్ద సమస్య ఏం కాదు, దుఃఖపరచగలడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థను దిగజార్చొద్దు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వివాహ వ్యవస్థ చాలా గొప్పదండి. ఈ వివాహ వ్యవస్థ కాస్త ఏమైపోయింది కదండి, బయట కంట్రీస్లో ఒక్కొక్కరు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు కదా. మన భారతదేశం చూసి నవ్వుకోవటం, మీరేంటి అతనితోనే ఉన్నారా, ఆమెతోనే ఉన్నారా? డైవర్స్ సిస్టమ్ మన దగ్గర చాలా కష్టం. మన ఇండియాలో పైగా క్రిస్టియన్స్కి చాలా కష్టం, వెంటనే దొరకదు అది. అంటే బయట క్రైస్తవ దేశాలు వివాహ వ్యవస్థను పూర్తిగా దిగజార్చేశారండి. వాళ్ళు వివాహ వ్యవస్థను పూర్తిగా దిగజార్చేశారు బయట కంట్రీస్. మీరు ఇంకా ఆయన చేసుకున్నారా, మీ ఇంకెందుకు వదిలిపెట్టేద్దా, అక్కర్లేదు, ఇవన్నీ దిగజార్చే తత్వం బయట కంట్రీస్, క్రైస్తవ దేశాలు ముఖ్యంగా. ఇప్పుడు చూద్దాం 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా ప్రభుకు వలె మీ సొంత పురుషులకు
లోబడియుండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు ఇవన్నీ జరగకపోతే? నాకు ఏదైతే అనుకూలమో వాటి విషయంలో లోబడతానండి, నువ్వు చెప్పిన దానికల్లా నేను లోబడిని అంటారు. నాకు ఏది అనుకూలమో వాటి విషయంలో నేను లోపడతాను, తప్పని విషయంలో నేను లోపడను. భర్త ఏమంటాడు 20వ వచనంలో? నన్ను ప్రేమిస్తేనే నాకు లోపడితేనే నేను ప్రేమిస్తాను. అలా ఉందండి బైబిల్ అక్కడ మాట. నన్ను ప్రేమిస్తే నేను లోపడతాను, నాకు లోపడితేనే నేను ప్రేమిస్తాను, ఆ మాటలు బైబిల్లో ఉన్నాయా? లేవు. అది అటువైన పురుషులు కూడా మీరును మీ భార్యను ప్రేమించడని అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భార్యకు ఇవ్వబడిన బాధ్యతలు, భర్తకు ఇవ్వబడిన బాధ్యతలు వేరువేరుగా ఉన్నాయి. నో కాంప్రమైజ్, నో చాయిస్. ఇద్దరికి బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ బాధ్యతలు మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదండి. ఇప్పుడు వీరిద్దరిలో భార్య భర్తలు కష్టం కదా. నేను అన్ని విషయాల్లో లోపడా, నేను చెప్పిందలా లోపడా, నేను ఇది ఉంది ఇది మాత్రమే లోపడతా, నేను ప్రేమించా, అన్ని విషయాలు నేను ప్రేమించను, నాకు ఏదైతే నచ్చిందో అందులో ప్రేమిస్తా. ఇది కష్టమే. అంటే వీరిద్దరిలో ఒక అసాధారణమైన శక్తి ఉంటే తప్ప పని జరగదండి. వీరిద్దరిలో ఒక అసాధారణ శక్తి ఉంటే తప్ప వీరు చేయలేరు, ఈ బాధ్యతలు నెరవేర్చలేరు. బాధ్యత నెరవేర్చడం చాలా కష్టం. వీరిలో ఒక అసాధారణమైన శక్తి పని చేయాలి, అప్పుడే ఇది సాధ్యం. ఒక మాట మనం చూద్దాం. యేసుప్రభువు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం కొండ ప్రసంగం చెప్పారు కదా, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 38 వచ్చింది చూడండి. 6:38. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని ఎడమ వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని అంటున్నాడు. ఇది సాధ్యమంటారా? ఏమండి, ఇది సాధ్యమంటారా? ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు వేస్తారండి. ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు వేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక తిట్టు తిడితే 10 తిట్లు తిట్టేవాళ్ళు ఉన్నారు. కొన్ని భార్య భర్తలు లేరంటారు, అట్లా ఉన్నారు. ఒక్క తిట్టు తిట్టేయడానికి కూడా భర్త 10 తిట్లు తిడుతుంది. పొరపాటు ఒక దెబ్బ కొట్టాడ 10 దెబ్బలు కొడుతుంది. ఉన్నారు భార్య భర్తలు. ఆలోచించండి, ఇది ఎంత కష్టం. ఎదురు తిరగకండి, ఎదిరింపకండి. కష్టం. ఎలా ఎదిరించలేం? అంటే ఒక అసాధారణ శక్తి మనలో ఉంటే తప్ప ఇవన్నీ జరిగించలేమండి. 5:43 చూడండి. అదే 5:43 చూడండి. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, చూడండి, శత్రువును ద్వేషించబడి చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడు ఎండినట్లు మీ శత్రువును ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించేది. కష్టమా సులభమా చెప్పండి? చాలా కష్టం. చెంపలు తిప్పడం కష్టం, హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం, సహించడం చాలా కష్టం. అంటే మన స్ట్రెంత్ సరిపోదండి, చాలా కష్టం. ఒక చెంపను కొట్టినప్పుడు మరొక చెంప ఇవ్వటం అనేది అది సూపర్ న్యాచురల్ అయితేనే అవుతుందండి. ఒక చెంపను మరొక చెంప ఇవ్వడం అనేది సూపర్ న్యాచురల్ ఉండాలి. శత్రువును ద్వేషించడం అది న్యాచురల్ అండి. ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం సూపర్ న్యాచురల్. అది శత్రువును ద్వేషిస్తాం, అది న్యాచురల్. కానీ ప్రభు ఏమన్నారు? ప్రేమించాలి, ప్రార్థించాలి, అది సూపర్ న్యాచురల్. ఆ సూపర్ న్యాచురల్ పవర్ అయితేనే ఇదంతా మనం చేయగలుగుతామండి. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదువు కదా.
రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మచేత ఎవరైతే ముద్రించబడతారో చెంపకి మరొక చెంప తిప్పుతాడు, శత్రువును ప్రేమిస్తాడు, శత్రువు కొరకు ప్రార్థిస్తాడు. ఇప్పుడు మొదటి అధ్యాయం 13వ వచనం. అది జరిగినప్పుడు, ఒక వ్యక్తి ఆత్మచేత ముద్రించబడినప్పుడు, ఒక వ్యక్తి సంఘములో కట్టబడినప్పుడు, ఒక వ్యక్తి 3వ అధ్యాయంలో అతడు బాగా స్పిరిచువల్గా స్ట్రెంథెన్ అవుతాడు, అంటే బలం కలిగినప్పుడు శత్రువును ప్రేమిస్తాడు, శత్రు కొరకు ప్రార్థన చేస్తాడు, అతడు ఏమైనా చేయగలుగుతాడని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఆత్మచేత ముద్రించబడితేనే తప్ప కుటుంబంలో ప్రేమ, సంతోషం, ఆనందం ఉండదండి. ఫస్ట్ రక్షణ సువార్త విని, రక్షణ సువార్త విని అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలండి కుటుంబ జీవితం. అక్కడి నుంచి మనం ప్రారంభం అవ్వాలి. అక్కడి నుంచి ప్రారంభమైనప్పుడే చాలా చూద్దాం. 5వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు 4 అధ్యాయాలు చూసాం ఆత్మ గురించి. 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం. మరియు మద్యముతో మత్తులైండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండు అని అంటున్నాడండి. చూసారా, ఆత్మపూర్ణులయుండు. దట్ ఈజ్ హెడ్డింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్ అండి. ఆత్మచేత నియంత్రణ జరగాలండి కుటుంబం. ఆత్మచేత నియంత్రణ. మద్యము చేత నియంత్రణ జరిగితే ప్రమాదం. లోకము చేత నియంత్రిస్తే కుటుంబం ప్రమాదమే. ఇది విడిచిపెట్టేసి మనం డైరెక్ట్ ఎక్కడికి వస్తాం? స్త్రీలారా ప్రభు కలిమి సొంత పురుషులకు, భర్తలారా అని అంటాం. వాళ్ళు లోపడరు, వీళ్ళు ప్రేమించరు కదా. ఆ రోజు పెళ్లి కుమార్తె కదా, ఆ పెళ్లి కుమార్తె లోపడిండు కదా. పెళ్లి కుమార్తె ఆ ఒక్కరోజు తలదించిందంటే, పెళ్లి వివాహం రోజు తలదించిందంటే తల ఎత్తనే ఎత్తదు. ఎత్తమ్మ తల అంటే ఎత్తదు. మైక్లో చెప్పమంటే చెప్పదు. మంగళసూత్రం కట్టేటప్పుడు ఇబ్బంది, మాట్లాడలేదు, తలెత్తలేదు కదా. పాపం అది ఒక్కరోజేనండి పురుషుడికి అది ఒక్కరోజే పాపం. ఆ రోజు చూసి ఆనందించాలంతే. ఆ రోజు తలదిస్తుంది అంతే. ఇక రేపు నుంచి తలెత్తుతుంది. ఈయన గారు తలదించాలి. ఇక పాపం మాటలు రావేమో మనకు, చేసి వచ్చాడు అనుకుంటారు ప్రేక్షకులు. అసలు పాపం ఈ అమ్మాయికి మాటలు రావు, తల దించుకునే ఉంటుంది పాపం. అసలు ప్రమాణాలు కూడా చెప్పలేకపోతే ఆ ఒక్కరోజే పాపం ఆ పురుషుడికి ఆనందం. నా భార్య ఎంత తలదించిందో కదా, ఎంతగా ఉన్నదో అని. దేవుని బిడ్డలారా, దట్ ఈజ్ హెడ్డింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్ అండి. ఆత్మచేత ఆత్మపూర్ణులైండు. ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. ఈ రాత్రి సమయంలో చూసారా, మరొకసారి చూడండి. మొదటి అధ్యాయం 13వ వచనంలో ఫస్ట్ ఆత్మచేత ముద్రించబడిన అబ్బాయి వివాహం చేసుకునే ముందు ఆత్మచేత ముద్రించబడ్డారా ముఖ్యం. నెంబర్ 2, ఒక చర్చిలో కట్టబడి ఉన్నారు, అదే చర్చ్ అయినా పర్వాలేదు. మూడవది స్పిరిచువల్ లైఫ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బలం కలిగి ఉన్నాడా. ఏదో గుడికెళ్ళే ట్రెడిషన్, కొంతమంది గుడికి వెళ్తారంతే. ఎలాంటి అంతరంగ పురుషుని బలం పొందుకోరు వాళ్ళు, ఎదగలేరు వాళ్ళు. అది జరగాలి. 4వది పరిశుద్ధాత్మను సంతోషపరచాలి. పరిశుద్ధాత్మను ఆర్పివేయకూడదు. తర్వాత ఎందుకంటే మనం ఆత్మచేత ముద్రించబడ్డాం, తర్వాత ఆత్మపూర్లుగా ఉంటాం.
అప్పుడు చెప్పాడండి. స్త్రీలారా ప్రభువు కలిమి సొంత పురుషులకు లోపడండి. డైరెక్ట్ చెప్పలేదండి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఇలాగా ఆత్మచేత ముద్రించబడినప్పుడు అన్ని విషయాలు కాదు, ఇంకా కొన్ని విషయాలు చెప్పినా అమ్మాయి లోపడుతుంది. అన్ని విషయాలు, ఇంకా కొన్ని విషయాలు మీరు యాడ్ చేయండి, వెంటనే లోపడుతుంది. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా కదా, సంఘం ఎలా ప్రేమించాడు కదా, మన చెడ్డవారి ఉండగా, మన శత్రువులో ఉండగా, మన పాపులమై ఉండగా ఎంతైనా ప్రేమిస్తాడండి భార్యను, ఎంతైనా ప్రేమిస్తాడు. ఎందుకు? పెండ్లి కుమారుడు ఆత్మచేత ముద్రించబడ్డాడు కాబట్టి తన భార్య మీద అనుమానం కానీ ఇంకొకటి కానీ తప్పు చేసినా కానీ ఏం చేసి అతను పట్టించుకోడు. ఆత్మచేత ముద్రించబడ్డాడు. ఎందుకనంటే కుటుంబంలో ఆత్మ పనిచేస్తుంది, దుఃఖపరచడు. అమ్మాయి కూడా దుఃఖపరచదు, ఆత్మను ఆర్పరు ఆ కుటుంబం. ఎందుకు? ఇద్దరు కూడా ఆత్మచేత ముద్రించబడ్డారు. అదేనండి, అదే చెప్తాను. మనం అనుకుంటాం ఒట్టిగా అన్ని విషయాల్లో లోపడాలి, పురుషుడా నువ్వు అన్ని విషయంలో నువ్వు ప్రేమించాలి, సంఘాన్ని క్రీస్తు సంఘాన్ని అదంత కష్టం. అది ఈ జంట అయితేనే సరైన జంట అండి. ఈ జంట అయితేనే సరైన జంట. ఈ జంట ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఈ జంట ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ జంట కొరకు, ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తి కొరకు ఎంతకాలమైన కనిపెట్టు, నీకు ఆశీర్వాదం. వచ్చే వ్యక్తి ఆత్మచేత ముద్రించబడ్డా, ఆలస్యం అవుతుందా, ఓపికతో కనిపెట్టు. కానీ ఆత్మచేత ముద్రించబడినటువంటి భార్య నీకు దొరికితే నీకు ఆశీర్వాదం. ఆత్మచేత ముద్రించబడినటువంటి భర్త నీకు దొరికితే ఆలస్యమైన కానీ నీ జీవితకాలం అంతా కూడా ఆనందం, సంతోషం, సమాధానం కుటుంబానికి కలుగుతుంది. ప్రభు ఆ కుటుంబంలో బాగా పనిచేస్తాడు. ప్రభు బాగా పనిచేస్తాడు కదండి. అప్పుడు ఆత్మచేత ముద్రించబడిన భర్త అంటాడు లేదు, ఇద్దరం డ్యూటీస్ ట్రబుల్ అయిపోతుంది, పిల్లలంతా సఫర్ అయిపోతున్నారు, వాళ్ళు డ్రై అయిపోతున్నారు పిల్లలు, కాబట్టి నువ్వు నెక్స్ట్ డే ఫస్ట్ నుంచి మానేసే, నేను ఒక్కనే చేస్తానని. వెంటనే భార్య ఏమంటది? ఎస్ అంటది. ఎందుకు? ఆత్మచేత ముద్రించబడింది, స్పిరిచువల్గా స్ట్రెంథన్ అయింది. ఇప్పుడు ఆత్మచేత ముద్రించబడని వ్యక్తి అంటే ఉద్యోగం కొరకు చేసుకుంటాం కదండి మనం, పెళ్లిళ్ళు ఉద్యోగాల కొరకు చేసుకుంటాం. ఇప్పుడు అదే ఆత్మచేత ముద్రించబడని వ్యక్తి వచ్చి నువ్వు జాబ్ మానే, నేను ఒక్కనే చేస్తాను, పిల్లలు సఫర్ అవుతాను ఏమంటాడు? అమ్మాయి ఏమంటది? నేను ఇంత ఎంఎస్సీ చేసి, ఎంటెక్ చేసి, బీటెక్ చేసి ఇంట్లో కూర్చుంటాను అనుకున్నావా? అవసరం నువ్వు కూర్చో, నేను పోషించుకోను, నేను సంపాదిస్తాను, ఇంట్లో నువ్వు పిల్లల్ని పెంచు అని అంటారు. అది ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తులైతే ఓకేనండి, సరే మీరు వెళ్ళండి, నేను ఇంట్లో ఉంటాను, పిల్లలే ముఖ్యం, మనకు పిల్లలే ముఖ్యం. అదండి. అప్పుడు దాని తర్వాత చెప్పుకొచ్చాడండి. దాని తర్వాత ఆయన వివాహ సందేశాన్ని చెప్పుకొచ్చాడు పౌలు గారు. అందుకే అన్నాడు 22వ వచనంలో స్త్రీలారా అంటాడు, 25వ వచనంలో పురుషులారా అంటాడు, 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా అంటాడు, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనంలో దాసులారా అంటాడు కదా, తర్వాత యజమానులారా అంటాడు. చూసారు? పిల్లలారా, తండ్రులారా అంటాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా, 4వ వచనం తండ్రులారా, 5వ వచనం దాసులారా, తర్వాత యజమానులైన వారులారా అన్నట్టు అందరికి చెప్పాడండి. దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తమైతే రేపు కొనసాగిద్దాం, లేకుంటే ఆపేసి ఎస్తేరు గ్రంథానికి ముందుకు సాగుదాం. వివాహ ప్రణాళిక అదండి, వివాహ ప్రణాళిక అది. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థించినప్పుడే, ఆయన ప్రణాళిక లేని వ్యక్తి మనలోనికి ప్రవేశిస్తే ఏమండి, కుటుంబంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. సంబంధం క్రైస్తవ కుటుంబం అంటే ఆనంద నిలయం, సంతోష నిలయం, సమాధాన నిలయం. ఈ మూడు ఉండాలండి. ఏమి లేకపోయినా
క్రైస్తవ కుటుంబం అంటే ఇది మారుపేరు. సంతోష నిలయం, ఆనంద నిలయం, సమాధాన నిలయం. ఇది మనం ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి అండి. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం అండి ఇది. ఏమన్నా జరిగిన లోకంలో మనమంత ఆనందం లేదు, మనమంత సంతోషం ఈ ప్రపంచం లేదు, మనకంత సమాధానం ఎక్కడ లేదు. అంత కృప ప్రభు మనకిచ్చారు. కాబట్టి డైరెక్ట్ ఎఫెసీ పత్రిక అక్కడికి వెళ్ళి, స్త్రీలారా పురుషులారా లోబడిని ప్రేమించండి, ఈ 4 ఇబ్బందులు పెట్టి, అమ్మాయిని ఇబ్బంది పెట్టి అబ్బాయిని ఇబ్బంది పెట్టే ప్రసంగాలు అంటే మన పెళ్లిలో మనం చెప్పం. ఎందుకంటే వాళ్ళు ఎవరు వినరు పెళ్లికి. ఎందుకంటే అది ఎండాకాలం, ఒక్కపోతే సమయం ఎప్పుడు ముగిస్తాడా అనేది చూస్తారు తప్ప ఇదంతా వినరు. కానీ ఆయన ప్రణాళిక గొప్పది, వివాహ వ్యవస్థ ఒక ప్రణాళిక. కాబట్టి అప్పుడు యేసుప్రభు అన్నారు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కదా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఏమండి, దేవుడు జతపరిచిన వారిని, అది వివాహం అండి. అదండి పరిశుద్ధ వివాహం. అందుకనే దాన్ని పరిశుద్ధ వివాహం అన్నారండి. మనం ఎట్లా అంటే అట్లా చేసుకుని ఏం చేస్తున్నాం, టైటిల్ పరిశుద్ధ వివాహం అని పెట్టుకుంటున్నాం. ఇది పరిశుద్ధ వివాహం. కాబట్టి వివాహముల మద్యముతో కాకుండా, మద్యముతో లోకముతో అల్లరితో నియంత్రించకుండా కదా, మనం నియంత్రించుకుంటాం వివాహంలో, కానీ ఆత్మచేత నియంత్రించబడాలి. భార్య భర్తని ఎవరు నియంత్రిస్తారు? పరిశుద్ధాత్మ నియంత్రిస్తాడు. అప్పుడు లోపడటం అనేది మనకు తెలియదండి, ఆటోమేటిక్గా లోపడిపోతాం, ఆటోమేటిక్గా ప్రేమిస్తాం ఇక. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి అనుగ్రహం లాంటి ఆ భార్యనిస్తాడు, అలాంటి మేలు కలిగిన భార్యనిస్తాడు, అలాంటి దానం కలిగిన భార్యనిస్తాడు. బోయజ్ లాంటి మంచి భర్తనిస్తాడు, ఇస్సాకు లాంటి మంచి భర్తనిస్తాడు, అక్కుల లాంటి మంచి భర్తనిస్తాడు కదా. అలాంటి ఎన్నో ఉన్నాయి. అలా ముందుకు సాగుదాం. ప్రభు చిత్తమైతే రేపు కొనసాగిద్దాం. లేదంటే ఎస్తేరు గ్రంథం ఎవరెవరికి విధేయత చూపించాలి, ఎవరెవరికి లోపడాలని మనం ఆలోచించాం కదా. రేపు అది కంటిన్యూ చేద్దాం. ప్రభు కృప ఈ రాత్రి వేళ మనందరి మీద అట్టి దైవ కృప అనుగ్రహించబడును గాక. ఆమేన్. సమస్యాను